వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పోలీస్ శాఖలో హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వహిస్తూ హోంగార్డ్ ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమని వన్ టౌన్ సీఐ నాగరాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవాన్ని నిర్వహించారు. సీఐ నాగరాజు మాట్లాడుతూ వరదలు సంభవించినప్పుడు, ఎన్నికల సమయంలో రోజువారీ విధుల్లో హోంగార్డ్స్ అంకిత భావంతో సేవలు అందిస్తున్నారని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు రక్షణ కల్పించడంతో బాధ్యతాయుతమైన సేవలు అందించడంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తులు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించారని వారి సేవలను కొనియాడారు. హోంగార్డ్స్ రైజింగ్ డే సందర్భంగా వాళ్ళందరినీ కూడా సత్కరించడం జరిగింది. రకరకాల మాధ్యమాల ద్వారా అన్నీ కూడా వాళ్ళని ఎంత పొగిడినా కూడా తక్కువేనండి. ఎందుకంటే వాళ్ళ సేవలు అంత అద్భుతంగా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని అలవెన్స్లు తీసుకుంటూ మేమందరం కష్టపడుతూ ఉండి దేశానికి రక్షణగా ఉంటాయి. మాకు హోంగార్డ్స్ రక్షణగా ఉంటారు. అందుకే వాళ్ళని హోంగార్డ్స్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. సో కాబట్టి వాళ్ళని ఎంత సత్కరించినా వాళ్ళకి చేసేదంతా కూడా చిరు సాయమే అవుతుంది. సో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. మన ప్రజారక్షణలో పోలీస్ శాఖ చేస్తున్నటువంటి సేవలు అద్వితీయం. మరి నిరంతరం కూడా సేవలు అందించే పోలీస్ శాఖలో భాగంగా హోంగార్డ్ శాఖ అనేది వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ కూడా మన పోలీస్ శాఖతో సమానంగా ఈ ట్రాఫిక్ విషయంలో కూడా చాలా అద్భుతమైన సేవలు అందిస్తారు. ముఖ్యంగా భీమవరం పట్టణంలో హోంగార్డ్స్ సిఐ గారు చెప్పినట్టుగా అది ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఏఎస్పీ గారి ఆదేశాల మేరకు, సిఐ గారి ఆదేశాల మేరకు, ఎస్ఐలు చెప్పినట్టు ప్రకారం వాళ్ళు నిర్దిష్టంగా ఎండా వాన అనకుండా హోంగార్డ్స్ అన్ని సెంటర్లో కాపలా కాయడం అనేది మనకు భీమవరంలో అన్ని చోట్ల చూస్తుంటాం. మనం అయితే నిరంతరం వాళ్ళు సేవ చేసే మామూలు సేవ కాదు. అటువంటి వారికి హోంగార్డ్స్ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సంస్థల నుంచి ఇవాళ మేము సత్కరించుకున్నాం. ఇలాంటి సేవలు కొనసాగాలని ప్రభుత్వం వీరికి సంపూర్ణ సహకారం అందించాలని కోరుకుంటున్నాం. జన్మభూమితో పాటు పాఠశాల అప్పటి విద్యార్థులతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలని రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు కోట నరసింహమూర్తి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం ఏలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అలనాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్లంతా వచ్చి ఒకరికొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయని పలువురు పూర్వ విద్యార్థులు అన్నారు. అండి, నా పేరు సమన్విత. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏలూరుపాడులో 2004-2005 10th క్లాస్ చదివానండి. అంటే 20 సంవత్సరాల తర్వాత మా స్నేహితులందరినీ ఇలా కలుసుకొని ఇవాళ ఇలా ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను అమెరికాలో యుఎస్ గవర్నమెంట్కి నేను వర్క్ చేస్తానండి, డెలివరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. మన గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుని ఇలా ఈరోజు ఇలా ఎదగడం, మన ఈ ఎదుగుదలకు కారణమైన మా ఉపాధ్యాయులను ఇలా కలుసుకోవడం ఈరోజు చాలా చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉందండి. ఇలా మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు, మంచి మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో ఉన్నారు. వాళ్ళందరినీ ఇలా కలుసుకోవడం ఇవాళ చాలా ఆనందంగా ఉందండి. మేమందరం మోడీ స్టూడెంట్స్. మేము 2004-2005 ఈ ఏలూరుపాడు స్కూల్లో చదివాము. ఈ మిగతా స్టూడెంట్స్ కి మాకు ఉన్న వేరియేషన్ ఏంటంటే వీళ్ళంతా ఇక్కడ లోకల్ 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు. బట్ మేమందరం ఆడపిల్లలు మగపిల్లలు అందరం కూడా 12 కిలోమీటర్లు నుంచి 14 కిలోమీటర్లు, అంటే రావడానికి 12 కిలోమీటర్లు, పోవడానికి 14 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి చదువుకుని వెళ్ళి ఇప్పుడు మేము అందరం ఇలా ఈ పొజిషన్ లో ఉన్నాము. సో అంత కష్టపడి ఈ స్కూల్కి వచ్చి చదువుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు తెలుసుకుంటే నేను ఒక కంపెనీలో ఒక రీసెర్చర్ గా వర్క్ చేస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్ లో వర్క్ చేస్తున్నారు. మేమందరం కూడా చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి చదువుకున్నాం. ఆ సమయంలో ఈ యొక్క అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాము. ధనలక్ష్మి, నేను మోడీ నుంచి వచ్చేవాళ్ళము. అంత దూరం నుంచి వచ్చి కష్టపడి చదువుకునే వాళ్ళు, వర్షమైనా ఎంతైనా కష్టపడి వచ్చేవాళ్ళము. ఆ రోజు అంత కష్టపడి వచ్చినందుకు ఈ రోజు అందరం మంచి పొజిషన్ లో ఉన్నాము. ఇందాక కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా.
శ్రీ వల్లి దేవసేన సమేత కళ్యాణపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆకువీడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణ కమిటీ సభ్యులు నేరెళ్ల రామకృష్ణ, జంపన సుబ్రహ్మణ్యం రాజు, మోరా జ్యోతిరెడ్డిలు అన్నారు. శనివారం రాత్రి షష్ఠీ మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోరా శ్రీనివాసరెడ్డి, జగ్గురోతి విజయ్, మన్నే పోతురాజు, లలితాదేవి, జెడ్ఆర్యూసీ నెంబర్ వాడపల్లి మోహన్తో పాటు పెద్ద ఎత్తున భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు షష్ఠి మొదటి సంవత్సరం కార్యక్రమం జరుగుతుంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి దర్శించడానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ గుడి నిర్మాణానికి మొట్టమొదటిగా పూనుకున్నటువంటి వ్యక్తులు జంపన సుబ్రహ్మణ్యరాజు గారు, నేరెల రామకృష్ణ గారు, మోటిపల్లి రామకృష్ణ గారు, వీరు ముగ్గురు కూడా ఈ యొక్క గుడి నిర్మాణానికి పూర్తిగా సహకరించి పూర్తిగా బాధ్యతను తీసుకుని ఈ యొక్క గుడి ఈ రూపురేఖలు ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు వారికి, అలాగే ఈ ముగ్గురిని అందరినీ కూడా కలుపుకుంటూ ఇక్కడ శ్రీనివాసరెడ్డి, వార శ్రీనివాసరెడ్డి గారు, వారు మన్నే పోతురాజు గారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ మోటిపల్లి గంగాధర గారు, వీరందరూ కూడా ఇక్కడ గుడి యొక్క కార్యక్రమాలని, నిర్మాణాన్ని అన్నింటినీ కూడా వీక్షిస్తూ ఈ యొక్క గుడి నిర్మాణాన్ని ఇంతవరకు తీసుకొచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం జీర్ణావస్థ కారణంగా జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేసుకుని కొత్తగా ఆలయ నిర్మాణం చేసుకుని నూతనంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ షష్ఠి ఉత్సవాన్ని త్రేహంగా దీక్షతోటి ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు, అలాగే షష్ఠి మహోత్సవాలు కూడా వైభవంగా జరిపించడం జరిగింది. ఇటువంటి ఉత్సవాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీ కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ షష్ఠి సందర్భంగా అందరికీ షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమగల స్వామి. ఈ చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి కాదు, మొత్తం 5 మండలాల నుంచి కూడా భక్తులు ఉదయం 3 గంటల నుంచి మరి మహానుభావుడి దర్శనానికి వచ్చారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ప్రతి మంగళవారం ఇక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ముందు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకుని మహానుభావుడి దృష్టి మన మీద పడి అందరూ కూడా పాడి పంటలతోటి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. విద్యార్థుల అభివృద్ధికి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉపయోగం, కర్నూలు సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి భరత్. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యం, ఆ దిశగానే పాలన సాగుతుందన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్. బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అంచనా. పాలకొల్లు క్లాత్ అండ్ మర్చెంట్స్ భవనంలో ప్రముఖుల సంతాప సభ, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.